చేసేటోళ్ళం. ఎక్కడ? చర్చిలో కాదు, వేలాంగణిలో. మద్రాసు దగ్గర వేలాంగణి అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి తీర్థయాత్రలు చేసేటోళ్ళం అనమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మతం ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం. కానీ ఏదో తెలియనటువంటి ఒక స్వరం, ఏదో తెలియనటువంటి ఒక శక్తి నన్ను కడప విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంది. ఎలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కువగా నేను స్టూడెంట్ రాడికల్స్ ఉంటారు కదా, స్టూడెంట్ రాడికల్ యూనియన్ అనేవాళ్ళు, వారితో ఎక్కువగా తిరిగేవాడిని. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు. వాళ్ళను పీపుల్స్ వార్ అని కూడా పిలిచారు, వాళ్ళను ప్రజాశక్తి అని కూడా పిలిచారు, వాళ్ళను అన్నలు అని కూడా పిలిచారు. చాలా చాలా పేర్లు, PDSU ఇట్లాంటి చాలా చాలా పేర్లతో వాళ్ళకు గుర్తింపు. మా ప్రాంతంలో స్టూడెంట్ రాడికల్ యూనియన్ అని ఉండేది. వాళ్ళతో నేను ఎక్కువగా తిరిగేవాడిని. సో తిరుపతికి వెళ్తే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ. ఆ రోజుల్లో అక్కడికి వెళ్దాం అనుకున్నాను. మా అమ్మకి ఏం చెప్పలేదు. చిన్న ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని బట్టలు పెట్టుకుని నేను వెళ్తున్నానమ్మా అని చెప్పాను. మా అమ్మ ఎందుకు రా అంది. రెగ్యులర్గా నేను బయటికి వెళ్ళేవాడిని. ఎందుకు అని అంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కొన్ని ప్రత్యేకమైన స్టడీస్ చేస్తాం మనం. ఏంటి అవి? స్పెషల్ క్లాసెస్, స్టడీస్, కంబైన్డ్ స్టడీస్. ఎక్కడ? కరెక్ట్. నైట్ స్టడీస్ చేస్తామా? నైట్ అవుట్ చేస్తామా? నైట్ స్టడీస్. కాబట్టి మా అమ్మకు అలవాటు అయిపోయింది, వీడి కర్మ వీడింతే ఇప్పుడు అని. నైట్ స్టడీస్ టైప్లో తిరిగేవాడిని. సో నైట్ స్టడీస్లో ఏం చేస్తాం మన అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో బ్యాగ్ తీసుకుని బయలుదేరాను. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత, తిరుపతి టికెట్ కొనుక్కున్న తర్వాత నాకు హైదరాబాద్ వెళ్ళాలి అన్న ప్రేరేపణ. ఎందుకు వెళ్ళాలి హైదరాబాద్కి? నాకు ఎవరు తెలియదు హైదరాబాద్. కానీ హైదరాబాద్ టికెట్ కొనుక్కుని బస్ ఎక్కి వచ్చేసాను. ఇక్కడ ఒక ఆయన, మా ఊరు ఆయననే ఉంటే, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాడు నన్ను. అలా హైదరాబాద్కి వచ్చాను. వస్తే వచ్చిన ఒక సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే, నా కథలో ఒక మలుపు వచ్చింది. ఏమై ఉండొచ్చు ఆ మలుపు? ఏంటి? చూసావా? చూడు, కొంచెం నేర్చుకో. అంటే మీ అర్థమైపోయింది నాకు, సురేష్ రమేష్ అని. సురేష్ రమేష్ అని అర్థం. సరే. సో అన్న చెప్పినట్లు ఆ రోజుల్లో, అంటే నేను చదువుకునే టైంలో, నేను డిగ్రీ చదువుకునే టైంలో ఒక పాట రిలీజ్ అయింది. అంటే మీరందరూ పరిశుద్ధులే, మీకు తెలియదు ఇవన్నీ, నాలాంటి పాపులకే తెలుసు. నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, 10 ముక్కలోనూ నువ్వే ప్రియా. విన్నారా ఎప్పుడన్నా ఈ పాట? ఎవడు విన్నాడు? ఇది నాలాంటి వాడే వింటాడు. ఆ పాట పాడుకుంటూ సీతాఫల్ మండిలో రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాను, చేతిలో బాటిల్ పట్టుకుని. పక్కన 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు కదా, ఫ్రెండ్స్ లేకుండా మనం ఉండలేము కదా. ఫ్రెండ్సే లైఫే, ఫ్రెండ్స్ కదా. నేను చచ్చిపోతారా మావా అంటున్నా, వాళ్ళు పట్టుకుంటారు నాకు తెలుసు. 3 రైళ్ళు పోయినాయి, కానీ నేను మళ్ళా దాని కింద. కానీ డైలాగ్ మాత్రం వదల, నేను చచ్చిపోతా, నేను రైలు కింద పడతా. ఎందుకు అని అంటే, నేను నా స్నేహితురాలు అయితే నేను ప్రేమించిన అమ్మాయికి పెండ్లి అయిపోతాను. నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, 10 ముక్కలో నువ్వే ప్రియా. ఫ్రెండ్షిప్ ఎన్ని రకాలుగా మన జీవితంతో ఆడుకుంటుందో చూడండి. ఫ్రెండ్షిప్ ఆమె ఇంకా టన్నులకు టన్నులు ఫెయిర్ అండ్ లవ్లీకి ఉంటుంది, టన్నులకు ఉంటుంది. లేనిపోని ఫెయిర్ అండ్ లవ్లీలు, లేనిపోని క్రీములన్నీ కొంటది. ఎందుకు అని అంటే, వాళ్ళ నాయననో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ ఫ్రెండో ఎవరో నీ రంగు బాగలేదు అన్నారబ్బా. ఇట్లా మనము దేవుని స్వరూపంలో ఉన్నాము అని తెలిసినా కానీ, కొందరు అబద్ధ ప్రవక్తలు మన సొంత వాళ్ళు నాటిన చేదు విత్తనాలు మన హృదయంలో ఫలిస్తూ ఉంటాయి. మన ఎత్తు బాగలేదని, మన రంగు బాగలేదని, బట్టనెత్తోడా, సొట్ట పనులోడా, పొట్టేసుకున్నోడా, దుబ్బోడా, అవునా, కొబ్బరి బొండ, ఒరే కొంగ, నేను కొంగనంట. మనోళ్ళే, ఫ్రెండ్సే కదా.
ఆల్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టి చిన్న చిన్న పేర్లు. ఇట్స్ ఆల్ ఇన్ ఫన్గా మాట్లాడుకునే మాటలే, కానీ అవి మన హృదయంలో చాలా బలంగా నాటుకొని పోతాయి. బలంగా నాటుకొని పోయి మనల్ని వెంటనే విడిచిపెట్టాం. అట్లే మా మ్యాథ్స్ టీచర్ కూడా 7వ తరగతిలో వెంటనే, నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. నేనేమో పక్కా చెట్టు కింద కూర్చుని తెలుగు మీడియం. జవహర్ నవోదయ విద్యాలయకి పోతే వాళ్ళు లేనిపోని భాషలన్నీ చెప్తున్నారు. నాకు ఎట్లా వస్తుంది? రాదు. మ్యాథమెటిక్స్లో ఇంక నాకు అర్థమయ్యేది కాదు. పోయి ఇట్లా చేయి పెట్టేటోని అంతే. ఏమన్నా చేసుకో. ఎప్పుడన్నా కొట్టారని ఇట్లా పెట్టి, అంటే మీరు మీ స్కూళ్ళల్లో ఇప్పుడు అలా కొట్టరేమో. మేము చిన్నప్పుడు ఏమయ్యేదంటే ఇట్లా పెట్టి, ఇప్పుడు కూడా కొడుతున్నారా, సలాం అలైకుం అని చెప్పండి మీ సార్. ఇట్లా పెట్టి ఇంకా ఇక్కడ కొట్టడమే. నీకు ఇది కూడా రాదురా, అది కూడా రాదురా, మూర్ఖుడా, సిగ్గులేనోడా, నీకు 5 ఎక్కం రాదురా. ఇంగ్లీష్లో అడిగితే నాకు ఎట్టొచ్చు, తెలుగులో అడుగు చెప్తా అని చెప్పలేను. మళ్ళా సారుకు చెప్పలేం కదా. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఎంతరా, నాకేం తెలుసు, తీట పట్టింది కొట్టుకో. కానీ 10th క్లాస్లో నా మ్యాథ్స్ 85%. ఎందుకో తెలుసా? 85% ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదులే. మన కొంతమంది పిల్లలు 94, 95 కూడా తెస్తున్నారు. ఎందుకు అనంటే, నా ఫ్రెండ్ వాడికి మ్యాథమెటిక్స్ రాదని వాళ్ళ ఆంటీ తెలుగు టీచర్ మా స్కూల్లోనే, ఆమె వచ్చి బాధపడింది నా దగ్గర. ఏందోరా ప్రవీణ్, వీడికి రాజేష్ గారికి ఎన్నిసార్లు చెప్పినాను, వాడికి మ్యాథ్సే రావడంలే, నువ్వు బాగానే చేస్తావు కదా, కొంచెం హెల్ప్ చేయవాడికి అనింది. నా ఫ్రెండ్కు మ్యాథ్స్ రాదా? నా ఫ్రెండ్కి ఎట్లా మ్యాథ్స్ రాదు? మొన్నటి వరకు మూర్ఖుడా, 5 ఎక్కం రానోడా అని తిడుతున్నా కానీ ఒళ్ళప్పగించి నిలబడిన నేను నా ఫ్రెండ్ కోసం కొండలు పిండి చేస్తాను అని ఇంకా కూర్చొని మ్యాథ్స్ మొదలు పెట్టాను. మ్యాథ్స్ మొదలు పెడితే ఫ్రెండ్ కోసము మ్యాథమెటిక్స్లో అంత బాగా చదవగలిగాను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఫ్రెండ్షిప్ కెన్ బి ఎ గుడ్ మోటివేషన్. ఫ్రెండ్షిప్ అన్నది మంచి మోటివేషన్. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ అన్నది తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి కూడా మనకు ప్రోత్సహిస్తుంది. రెండూ జరుగుతాయి. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, ప్రతి ముక్కలోనూ నువ్వే ప్రియ. 2 ఫ్రెండ్స్ లాస్ట్ చేతులు కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆ 2 ఫ్రెండ్స్ అక్కడ మా ఊరికి వెళ్ళిపోయారు. నేను ఇదే దేవదాస్ టైప్లో ఉన్నాను. నా వయసు అప్పుడు ఎంత? 18 సంవత్సరాలు, 18.5, 19 తీసుకోండి, 19 కాదు 18.5. ఆ రోజు అప్పట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా భుజాల వరకు కూడా ఉన్నాడు, నాకంటే 4 ఏళ్ళు పెద్దోడు. ఆయన వచ్చి, బాబు ప్రవీణ్ మా దగ్గర ఒక యూత్ మీటింగ్ ఉంది, వస్తావా? నా మూడ్ ఎట్లుంది ఇప్పుడు? నా మూడ్లో నేను యూత్ మీటింగ్ పోయి నేనేం చేయాలా? యూత్ మీటింగ్ నేను రాను అని చెప్పి, లేదు ప్రవీణ్ నువ్వు రావాల్సిందే అన్నాడు. నేను రాను అన్నా. ఇప్పుడు పరిచయం పట్టింది అనుకో, అంటే జలుబు ఎన్ని రోజులు ఉంటుంది? గ్యారంటీ కదా. మాత్రలు వేసుకుంటే 2 వీక్స్ ఉంటుంది, వేసుకోకపోతే 1 వీకే ఉంటుంది కదా. అట్లా పట్టినాడు ఈయన కూడా. వదలడమేలా. శనివారం వరకు నువ్వు పోవాల్సిందే, రావాల్సిందే అని తీసుకుపోయి కూర్చుంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు గిటార్ మీద, హల్లెలూయా, అంత ఇంగ్లీషే పాడుతున్నారు, అంత ఇంగ్లీషే. మేమేమో వీళ్ళంతా ఇంగ్లీషే పాడుతున్నారు, వీళ్ళేమో నాకు వాళ్ళు పాడేది ఒక్క ముక్క అర్థం కాలేదు, కానీ మ్యూజిక్ మాత్రం భలే ఉంది. ఆడపిల్లలకు పక్క పాడుతున్నారు, మగ పిల్లలకు పక్క పాడుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు. ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటున్నా, ఏమైంది వీళ్ళందరికీ? నాకేం అర్థమైతే లేదు. పాట మాత్రం భలే ఉంది, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనుకున్న వాళ్ళు ఆరాధన చేస్తున్నారట. నాకేం తెలుసు అదంతా? మనకన్నీ తెలియదు, మనకేం తెలుసు? ప్రస్తుతానికి 10 ముక్కలు అయ్యింది, ఇవన్నీ ఏం తెలియదు. కానీ గిటార్ చూసి భలే ఉందిరా గిటార్ అనుకున్నా. గిటార్ చూసి గిటార్ చేతిలో ఉంటే ఇంకేమైనా ఉందా? గిటార్ రాదు, కానీ గిటార్ ఉండాలి చేతిలో. అయిపోగానే బయటకు వస్తానే ఇంత ఛాయ్ 2 బిస్కెట్లు ఇచ్చినారు. ఆ ఛాయ్ బిస్కెట్లు తింటుంటే అందరూ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడు, ఐఎమ్ ఫైన్.
ఐఎమ్ ఫైన్ అంటున్నా. వాడు ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. మాకు ఇప్పుడు మా కంపెనీలో నా కంపెనీలోనే జనరల్ మేనేజర్గా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ గారు. ఆయన పోపు టైప్ అనమాట. చూస్తున్నాను ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు. నా జీవితంలో ఎప్పుడన్నా నేను అర్థం చేసుకోగలుగుతానా ఈయన మాట్లాడేది అనుకుంటున్నా. ఈ బిస్కెట్లు తిని ఇంకా చాలేరా బాబు ఈ నుంచి చెప్తున్నామని కొట్టేసిన అక్కడ నుంచి. బతికినారా బాబు అనుకొని పోతూ ఒక గిటార్ కొనుక్కొని పోయాను. ఎందుకు? అతి ముక్కలు అయింది కదా. గిటార్ అన్నా ఉంటే ఏదో ఒకటి పాడదాంలే అనుకున్నా. ఇంటికి తీసుకుపోయి గిటార్ కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చినారు, రే ఆపురా అంటున్నారు. ఏంది వాళ్ళు కొడితేనేమో గిటార్ అంత బాగుంది, నేను కొడితే ఇట్లుంది ఏంది? వాళ్ళు అన్నారు, ఎట్టబడితే అట్లా కొట్టేది కాదురా, దానికి ఒక రకం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలా, దానికి కొంచెం కొట్టాలా అంటే, అన్న ఒకటి నేర్పిస్తావా అన్న అని అడిగా. నేర్పిస్తావా అన్న అంటే, నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అన్నాడు. అబ్బా ఓయమ్మ ఏంటా భక్తి పాటలు అని అంటే, ఇంకా ఆయన ఇదే యేసు పాటలు పాడుతున్నాడు. ఈ యేసు మతం వాళ్ళు ఎప్పుడు మారరా అనుకున్నా. అయ్యే పాడాలంటాడు, అయ్యే నేర్పిస్తా అంటాడు. కార్డ్స్ అని ఏదో రాయించినాడు. సరే ప్రాక్టీస్ చేస్తాడు. మళ్ళా శనివారం వచ్చింది. శనివారం వస్తే మళ్ళీ వచ్చాడు ఈయన. మీటింగ్ లేదన్నా, నేను రానన్నా, నా వల్ల కాదన్నా. ఎందుకంటే శనివారం పోతే ఫస్ట్ టైం తెల్ల బొచ్చేసుకొని ఒక ఆయన నిలబడుకొని, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు లోకానికి మొత్తం అదే చెప్పినాడు. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడబ్బా, దేవుడు లోకానికి వెలుగు, దేవుడు. నేనేం చేయాలా? ఇప్పుడు నాకేంటి ఆయన వెలుగైతే కదా, నేనేం చేయాలి ఇప్పుడు? సరే అయిపోయింది. టీ తాగితే బిస్కెట్ తాగితే ఇంటికి వస్తే అయిపోయింది కదా, మళ్ళా పోదామంటాడు. నేను ఎట్లో తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసిన. ఇంతలేడు, తీసుకుపోయింది. మళ్ళీ శనివారం వచ్చింది, మళ్ళా పోయినాం. పోతే మళ్ళా తెలవచ్చు ఆయన ఉన్నాడు. సచ్చింద్ర గొర్రె అనుకున్నా. మళ్ళా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత 15వ నిమిషంలో ఇలా చూసి నన్నే చూస్తున్నాడేమో అనిపించింది. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అంటున్నాడు. నేను ఎట్లా లోకానికి వెలుగై ఉంటా? నా దగ్గర వెలుగు ఉంటుంది కానీ నేను ఎట్లా లోకానికి వెలుగవుతా? ఇంపాసిబుల్ అనుకుంటున్నా. ఎట్లయితే నేను అది మైండ్కి పట్టుకుంది. ఆ ఒక్క మాట, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్న మాట. చూస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 5:14. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. A city that is set upon a hill cannot be hidden. You are the light of the world. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. ఇది నాకు మైండ్కి పట్టింది. ఇప్పుడు జలగ పట్టింది అనుకో, అంత ఈజీగా వదులుతుందా? రక్తం పీలుస్తుంది. అట్లా పట్టింది. నాకు అర్థమైతే లేదు, ఏంది నేను లోకానికి వెలిగేంది. ఇంటికి పోయి ఒక్క బైబిల్ పాతది, అంత కొంచెం చినిగిపోయింది, దిండు కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం మనం? ఏం చెప్పు చూడు, మా జాతి చూడు. ఎందుకు పెట్టుకుంటాం? దయ్యాలు రావద్దు నెంబర్ 1, కళలు రావద్దు నెంబర్ 2. పుస్తకం కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? చదివితే నెత్తికి ఎక్కుతుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి బైబిల్తో. దిండు కింద పెట్టుకోవచ్చు, పుస్తకం కింద పెట్టుకోవచ్చు, బ్యాగులో పడేసుకోవచ్చు కదా. నేను అంతే సేమ్. అది తీసి ఎత్తుకుతున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ న్యూ టెస్టిమెంట్ చదువుతున్నా. ఆ పక్క రూమ్లో మా వాళ్ళు రెగ్యులర్గా కూర్చొని, ఏమిరా పేకటకు వస్తలేవు అంటున్నారు. నాకు అర్థమైతే లేదు, నేనేమో చదువుతున్నా. ఎక్కడుంది అది? నేను లోకానికి వెలుగుని ఎట్లా అవుతా? ఎక్కడుంది అది అని వెతుకుతున్నా. పక్కన అడగచ్చు కదా. ఎందుకు అడగం? ఇగ్గో అమ్మా, ఇక్కడ ఇగ్గో. ఊరికే అడుగుతామా? మరి నీకు అది కూడా తెలియదురా అంటే ఏ బావిలో దూకి సావాలా కదా? అవునా కదా? ఇప్పుడు మత్తయి సువార్త అంటే మనోళ్ళు పాత నిబంధనలు ఎత్తుతున్నారు ఇక్కడ. అది అవునా కదా? సో ఇక్కడ ఇక్కడ ఎవరిని అడగకూడదు, మనమే కనిపెట్టాలి. 5 రోజులైంది. ఆ 5 రోజుల్లో నేను గమనించింది ఏంటంటే,
నా గంజాయి, నా సిగరెట్టు, నా మందు, నా చెడు తలంపులు, నా కొట్లాటలు ఏవి కూడా ఆ 5 రోజుల్లో నా పైన రాజ్యం చేయలేకపోయాయి. ఈ 5 రోజులు నేను అదేదో పిచ్చి పట్టినోడ్లాగా ఇది వెతుకుతున్నా. ఆ వెతికే క్రమంలో ఈ కొత్త నిబంధన మొత్తం ఒక 5 సార్లు చదివాను, రోజుకొకసారి. ఎందుకు? ఈ వచనం కనుక్కోవడం కోసం. లాస్ట్ దొరికినా కానీ చదువుతూనే ఉన్నా. నేనున్న రూమ్ పక్కనే రైల్వే ట్రాక్. పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం ఒక 100 రైళ్లు పోతాయి సికింద్రాబాద్ దగ్గర. కానీ ఆ 5 రోజుల్లో ఒక్క రైలు శబ్దం కూడా నాకు వినపడ. ఒక రకమైన ట్రాన్స్ అన్నమాట, ఒక రకమైనటువంటి రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియ, మెటమార్ఫిజం చెందేటటువంటి ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ మొదలైంది. ఆ ప్రాసెస్లో మెల్లిమెల్లిగా నా విలువలు మారిపోతున్నాయి. ప్రజలను నేను చూసే దృక్పథం మారిపోతా ఉంది. నా పట్ల నాకుండే దృక్పథం మారిపోతా ఉంది. 5 రోజుల్లో ఒకానొక రోజు నేను చదువుతున్న రూమ్ అంతా పెద్ద వెలుగు. ఆ వెలుగులో నన్ను ఎవరైతే కడప విడిచిపెట్టి హైదరాబాద్కు వెళ్ళు అని ఫోర్స్ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందో, అదే వ్యక్తి లేకపోతే అదే స్వరం, అదే సన్నిధి నేను మళ్ళీ అనుభవించాను. ఆ అనుభవంలో నాకు రూపాంతరము లేకపోతే మారు మనస్సు అనుభవం. నా పాపాలన్నీ కనిపిస్తున్నాయి. నా బ్యాక్ బెంచు, నేను చేసిన పనులు, నేను తాగిన గంజాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్నీ కనిపిస్తున్నాయి. నేను నా పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గరికి రావటం జరిగింది. ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్. అయిన వెంటనే అన్న 5 నిమిషాలు ఉందాక అయిన వెంటనే కొన్ని రోజులు ఈ చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పలేము ఎవరికి, అంత ఆనందం. నాలో నేనే నవ్వుకునేవాడిని, నాలో నేనే ఏడ్చుకునేవాడిని, నాలో నేనే బస్ ఎక్కి ఎక్కడికో గోల్కొండకి వెళ్ళిపోయేవాడిని. ఈయనున్నాడు కదా ఒక ఆయన, నన్ను తీసుకుపోయినాడు కదా యూత్ మీటింగ్కు. ఆయన వచ్చేస్తాడు ఇంకా పొద్దున్నే గిటార్ ఎత్తుకొని, ప్రవీణ్ పోదామా? ఓకే అన్న పోదాంపా. అలా ఒక రకమైన ట్రాన్స్లో బ్రతుకుతూ ఉండేవాడిని. సంతోషం చెప్పుకోలేను అనమాట. ఇక నాకు జరిగింది నేను అందరికీ చెప్పాలి. మెహదీపట్నం అని, ఆ పక్క గోల్కొండని, ఈ పక్క అత్తాపూర్ అని, ఈ పక్క ఎక్కడ పడితే అక్కడ ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవడం. కానీ వెంటనే ఏం జరిగింది అని అంటే, ఒక 6 నెలల తర్వాత మతం నన్ను పట్టుకుంది. మళ్ళా ఈ మతం అనే పురుగు కొడుతుంది. దీని తర్వాత దేవుని బిడ్డ అన్న బ్రాండ్ పడగానే ఒక మతం అనే పురుగు కొడుతుంది. ఇప్పుడు నేను దేవుని బిడ్డను. ఎవరి బిడ్డను? ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు, పెట్టుకోను ఆయన, ఇది పెట్టుకోకపోతే గుడ్డను పోతావు, చక్కగా నీకు కనపడదు అని. కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిదే ఉండేది. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు. నేను ఒకరోజు వెళ్ళాను, ఇది కొనుక్కుందామని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని. కానీ ఫ్యాషనబుల్గా ఉండేది ఏది కూడా నాకు వద్దు. ఇది ఎందుకొద్దు? దేవుని బిడ్డను కదా. నేను ఏదన్నా పెట్టుకుంటే అవతలోడికి ఏమనుకుంటాడో, నేను రక్షింపబడలేదనుకుంటాడేమో. ఫ్యాషనబుల్గా ఎట్లుంటావు? ఫ్లవర్స్ పెట్టుకుంటే పరలోకం పోతావా అని అడుగుతారు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి, మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు. ఎందుకు? నాది దేవుని బిడ్డ హై, నేను ఫ్యాషన్తో ఉండను హై. ఇది మతం నేర్పుతుంది. వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి అలవాటు మతం నేర్పుతుంది. నేను చదివే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఉపయోగించాను అని అంటే, నా ఫ్రెండ్స్ని చూసి రైడ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏరా తిన్నావురా అనేటోడిని బ్రదర్ భోంచేశారా అంటున్నా. వాడు ఇట్లా చూస్తున్నాడు, ఏమైందిరా నీకు, నిన్న వరకు బాగుండే కదరా, నువ్వు ఆసుపత్రి పోదాంరా అంటున్నాడు కదా. దీన్ని ఏమంటారంటే మతం అంటారు. ఏమంటారు? మతం ఏం చేస్తుంది అని అంటే బాహ్య మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంది.
నువ్వు అసోసియేట్ అయినటువంటి నీ సర్కిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దేవుణ్ణి కొలిచేందుకు నిన్ను ప్రోత్సహిస్తుంది. నీ దేవుడిని ఒక డబ్బాలో పెట్టి చూడడం కోసం నీకు ప్రోత్సాహం ఇస్తుంది. నేను రక్షింపబడిన రోజుల్లో జీన్స్ ప్యాంట్, అంటే ఆ రోజుల్లో జీన్స్ ప్యాంట్ కొంచెం బూట్ కట్ ఉండే జీన్స్ ప్యాంట్ ఉండేది. నేను బూట్ కట్ వెయ్యను అని చెప్పాను. ఎందుకు అని అంటే అది ఫ్యాషన్ అన్న. నేను దేవుని బిడ్డ హై, నేను వెయ్యను హై. పాత రకమైన బట్టలు వేసుకొని పోవాలి. ఎందుకు? బుద్ధిమంతుడు పాస్టర్ కా బచ్చా హై. అవునా కదా? ప్రెషర్, పియర్ ప్రెషర్. ఎంత ప్రెషర్ అంటే రిలిజన్ థ్రోస్ యూ ఇంటూ ప్రెషర్. అందుకనే చాలా మంది యవనస్తులు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే రారు. ఎందుకు రారు అని అంటే ప్రపంచంలో నిన్న ఒక శనివారము ఒక కమ్యూనిస్ట్ ఆయన, ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఎక్స్ఆర్ఎస్ఎస్, ఇంకొక అంబేద్కరిస్ట్, ఈ ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఒక చర్చ కండక్ట్ చేశాను రక్షణ టీవీలో, డిబేట్ లాంటి చర్చ. ఆ చర్చలో ఈ ఆర్ఎస్ఎస్ ఆయన అంటున్నాడు, యేసు ప్రభు అంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి? ప్రపంచంలో అందరూ యేసు ప్రభుని నమ్ముతారు, అందరూ యేసు ప్రభు అంటే ఇష్టమే, కాకపోతే క్రైస్తవులు చూస్తేనే చిరాకు అంటున్నాడు. క్రైస్తవులను చూస్తే చిరాకు. నిన్న నేను కర్నూలులో ఉన్నాను. నిన్న రాత్రి 11 గంటలకు డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక్కనే, నేనే డ్రైవరు, నేనే క్లీనరు, నేనే వాషరు. హైదరాబాద్కు వచ్చే వరకు 2 అయింది. కానీ ఎందుకు అంటే అక్కడున్న పాస్టర్ గారి పిల్లలు నాకు ఈ మాట చెప్తున్నారు, అన్న అంత బాగుందన్న, కానీ మా సంఘంలోకి రావాలంటే ఇది ఒక పెద్ద పరిసయ్యుల గుంపన్న అంటున్నారు. ఏం గుంపు? ఎందుకు అనంటే బయట తెల్ల కనిపిస్తారన్న, లోపల మాత్రం కుళ్ళన్నా, కుళ్ళు. ఇది మన సమస్య. ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఎందుకు యేసు ప్రభువును వెంబడించడానికి దూరంగా ఉంటారు అనంటే వాళ్ళకు కావలసిన ఫ్రెండ్షిప్ దొరకదు, వాళ్ళకు కావలసిన రిలేషన్షిప్ సంఘంలో మనం ఇవ్వలేకపోతున్నాం. సంఘంలో అది కనిపించదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే దిస్ ఈస్ ఎ బోరింగ్ లైఫ్. ప్రభు ఒకరోజు నేను క్యాట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ అంటే MBA ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, కామన్ అడ్మిషన్ టెస్ట్. క్యాట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మతం శుక్రవారం వస్తే ఏం చేయమని చెప్తుంది? విన్నావా? మా జాతే ఎక్కువ ఉంది ఇక్కడ. ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ చేయడం కోసం అంటే అలాగే పలికేవారు మా సంఘంలో, ఫాస్టింగ్ చేస్తున్నావా బ్రదర్ అన్న? చేస్తున్నానా? చేయలేదంటే నేను తక్కువ జాతికి చెందిన క్రైస్తవుడిని అయిపోతాను కదా, నేను పనికిరాని క్రైస్తవుడిని అయిపోతాను కదా. ఫాస్టింగ్ చేయడంట. సరే నేను చేస్తా. శుక్రవారం వచ్చింది, నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. ఫాస్టింగ్ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వం గడపాలి అని మతపరమైనటువంటి కోరిక, మతపరమైనటువంటి ప్రభువును సంతోష పెట్టాలి అన్న కోరిక. ఈ మతంలో నేను వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నా కళ్ళు తెరిచే ఉన్నాయి. నా ముందు ఒక పెద్ద దర్శనం. అందులో ప్రభు అయిన యేసు క్రీస్తు తెల్లటి బట్టలు వేసుకుని తన చేతులు ఇలా బారుగా చాపి ఉంటే, టోపీలు పెట్టుకుని కల్దీయులు చాలా మంది ముస్లింలాగా కనిపిస్తున్నారు నాకు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆయన చేతుల్లోకి దూరిపోతున్నారు. అది నాకు కనిపిస్తుంది. ఆ తర్వాత హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం నుంచి అంజూరపు చెట్లు ఫలించకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, ఆ వాక్య భాగం నాకు కనిపిస్తోంది. నేను చదువుతున్నాను దాన్ని. అప్పుడు నేను ప్రభు నన్ను ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి అని నాతో మాట్లాడుతున్నాడు. ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి. ఇందోర్ అనే పట్టణానికి నువ్వు వెళ్ళాలి. మళ్ళీ యాజ్ యూజువల్ ఒక బ్యాగ్ తీసుకున్నాను, 2 జతలు వేసుకుని బయలుదేరాను. మా వాళ్ళందరూ అంటున్నారు, నీకేం పిచ్చి పట్టిందిరా, నువ్వు ఆడ ఎవరు తెలియదు, నీకు భాష రాదు అంటే, నాకు వచ్చు అన్న. ఏమొచ్చు అంటే, ఇదర్ ఆతా హై మై జాతా హై, ఈ 2 వచ్చు. తుమ్ ఆతా హై మై జాతా హై, ఈ 2 హిందీ భాషలో బాగా వచ్చు నాకు. అది వచ్చు అన్నాను. ఒరే నిన్ను తొక్కి చంపేస్తారా వాళ్ళు అన్నారు. నో ప్రాబ్లం, వెళ్ళిపోతా. కసి దేవుని కోసం. దేవుడు మాట్లాడాడు,
అన్న కసి. కానీ ఆ రోజు ప్రార్థనలో గడిపిన సమయం నాకేం నేర్పింది అని అంటే, మతం కాదు నాకు కావాల్సింది, నువ్వు నాకు కావాలి అని ప్రభు నేర్పించాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలిజన్. మత ప్రాతిపదికన చేసే పనులు నీకు నీకు రక్షణను తీసుకొచ్చి ఇవ్వవు, నీ రక్షణను పోగొట్టవు. జాగ్రత్తగా వినండి మళ్ళీ. మత ప్రాతిపదికన చేసే పనులు నీకు రక్షణను కొనివ్వవు, నీ రక్షణను పోగొట్టవు. కానీ ప్రభు అయిన యేసు అన్నట్లుగా నిన్ను మలినం చేసేది నీ మనసులో నుంచే వస్తోంది. నిన్ను మలినం చేసేది నీలో నుండే వస్తోంది. హృదయము మోసకరమైనది. అత్యంత విచారకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు అందులో నుంచి వస్తాయి. నరుల హృదయాలోచనల ఊహలోని తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. సో బాహ్య మెరుగులు దిద్దటం అనంటే సమాధికి సున్నం వేయటమే. సమాధికి సున్నం వేసినంత మాత్రాన లోపల రోజా పూలు ఉంటాయా? శవమే ఉంటుంది. మతం కూడా అంతే. క్రైస్తవ మతం కూడా అంతే. అది ఏ మతమైనా సరే, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం. మతం అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్, నీతి క్రియలుగా చెప్పబడేటటువంటి మతపరమైన క్రియలు మనల్ని సున్నము వేసిన గోడలుగా మారుస్తాయి. అందుకనే యువతులు చాలా మంది ఈ రోజుకు కూడా సంఘాల్లో ఇమడలేకపోతారు. సంఘంలోనికి రావాలి అని అంటే వాళ్ళకు బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకు అనంటే, నాకు నచ్చిన మ్యూజిక్ ఉండదు. ఆయన ఎప్పుడో భూమి పుట్టక ముందు ఒక ఆయన పాట రాసింటాడు, ఆ పాటే పాడాలంటాడు మా పాస్టర్. ఇలాంటి మనకు కొన్ని అడ్డంకులు, ఆ అడ్డంకుల కారణంగా మనం ప్రభువు దగ్గరికి రాకుండా ఉంటాం. కానీ ఈరోజు ఉదయం ఐ వాంట్ టు ఎంకరేజ్